మొత్తం వార్డ్ అంతా కవర్ చేయాలి కదా, మళ్ళీ లేట్ అయిపోతుంది. నుంచండి కాదు నుంచండి సార్ 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 మేడం 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 సార్ ఇది 3వ వార్డు. ఓకే సార్ ఓకే ఫస్ట్ హౌస్. పాపా ఏం చదువుతా ఉన్నావు? బాగా చదువుకోవాలా, బాగా మంచి ఉద్యోగం చేయాలి. ఏ స్కూల్లో చదువుతున్నావు? ఓకే, బాగా చదువుకో, మంచి ఉద్యోగం చేయాలా. పార్టీ ఒక లౌకిక సెక్యులర్ పార్టీ. అన్ని మతాలు అన్ని కులాలు సమానమే. ప్రతి కులం యొక్క ప్రతి సామాజిక వర్గం యొక్క ప్రయోజనాలని, ప్రతి మతం యొక్క ప్రయోజనాలని మేము కాపాడుకుంటాం. నేను ఒక్కటే ప్రశ్నిస్తూ ఉన్నా, ఏ కులం కానీ, ఏ సామాజిక వర్గాన్ని కానీ, ఏ మతాన్ని కానీ టార్గెట్గా పెట్టుకొని ఏ యొక్క చట్టం చేసినా ఆ చట్టం ఆ యొక్క సామాజిక వర్గానికి, ఆ యొక్క మతానికి వ్యతిరేకమైతే, ఆ మత పెద్దలు ఒప్పుకోనట్లయితే మేము సపోర్ట్ చేయము అన్నటువంటి విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా. నేను గతంలో కూడా నేను చంద్రబాబు నాయుడిని ఒక్కటే ప్రశ్నిస్తా ఉన్నా, యూనిఫామ్ సివిల్ కోడ్ విషయంలో మీ యొక్క స్టాండ్ ఏంటి? మీరు ఏం చేయబోతా ఉన్నారు? యూనిఫామ్ సివిల్ కోడ్ విషయంలో అన్ని మతాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు కానీ ఒప్పుకోనట్లయితే, ఏకాభిప్రాయం కానీ లేనట్లయితే, మీరు బీజేపీ, తెలుగుదేశం, జనసేన జతగట్టినటువంటి నేపథ్యంలో మీరు సపోర్ట్ చేస్తారా అన్నటువంటి ప్రశ్నకు జవాబు చెప్పిన తర్వాతనే ప్రజలు మీరు ఓట్ల కోసం ఓట్లను అడగండి. అంతేకాని మీరు ప్రజలను మభ్యపెట్టి మీరు ఇప్పుడు ఓట్లు వేయించుకొని రేపు మీకు అనుకూలంగా మీరు పార్లమెంట్లో ఓటేస్తాననంటే అది కుదరదు అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. ప్రతి వార్డు కూడా నెల్లూరు పట్టణాన్ని అద్భుతంగా అభివృద్ధి చేసేటటువంటి బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. మనం మేనిఫెస్టోలో, నెల్లూరు పార్లమెంటుకు సంబంధించినటువంటి మేనిఫెస్టోలో ఏదే అంశాలనైతే మనం రూపొందించామో, మనం పొందుపరిచామో, అంశాలను ప్రతి ఒక్క అంశాన్ని కూడా రాబోయేటటువంటి 5 సంవత్సరాల కాలంలో, అది ఎయిర్పోర్ట్ అయితేనేమి, అది ఔటర్ రింగ్ రోడ్ అయితేనేమి, అది స్పోర్ట్స్ కాంప్లెక్స్ అయితేనేమి, ఈ యొక్క ఓవర్ హెడ్ లైన్స్ అన్నింటినీ కూడా భూగర్భంలో పెట్టి ఈ యొక్క సిటీని, ఈ యొక్క పట్టణాన్ని, ఈ యొక్క పార్లమెంటుని ఈ క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా, క్లీన్ అండ్ గ్రీన్ పార్లమెంటుగా, ఒక మోడల్ పార్లమెంటుగా అభివృద్ధి చేసేటటువంటి బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్సభ అభ్యర్థిగా నేను, గౌరవ ముఖ్యమంత్రిగా శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు, మన సిటీ అభ్యర్థిగా ఖలీల్ బాషా, ప్రతి వార్డు కార్పొరేటర్సు అందరం కూడా, ఈ వార్డుకి సంబంధించి అశ్విని అందరం కూడా బాధ్యత తీసుకుంటాం. ప్రజల సమస్యలే మా సమస్యలుగా అనుక్షణం 24 గంటలు 365 రోజులు ప్రజా సమస్యలను పరిష్కరించేదానికి మేము ముందుంటామన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.